ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కువైట్లో గవ్వ అంటారు, గవ్వ కాంచేది ఎలా అంటారు. ఇదిగోండి దీంతో ఇలా ఫ్రెండ్స్ ఒక కప్పు మళ్ళీ అరకప్పు వేయాలి దాంతో. ఓకే ఫ్రెండ్స్, అదిగో దీనికి వచ్చేసి ఇక్కడ దాకా నీళ్ళు పెట్టుకున్నాక ఒక కప్పు అరకప్పు గవ్వ మరగాలి. నీళ్ళు ఇలా బాగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, 15 నిమిషాలు ఉడకాల. ఇప్పుడు ఫ్రెండ్స్ 2 స్పూన్లు యాలకల పొడి ఇలా పొడి కొట్టుకొని 2 స్పూన్లు వేసుకోవాలి. నేను వేసేసినాను. ఇదిగో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గవ్వలో వేసేది టేస్ట్ కోసాలకి ఒక స్పూను. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది గవ్వ. ఇప్పుడు మనం తిరుమిస్లో పోస్తాం.